హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మూడో తేదీ ఏదో సంథింగ్ ఏదో మీటింగ్ ఉన్నట్టు తెలిసింది. సో మేబీ ఆ రోజు నాటికి మీకు ఏదైనా నోటీస్ ఏమైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఆ రోజు రాకపోయినా సరే, ఎందుకంటే మళ్ళీ 4వ తేదీ కౌంటింగ్ ఉంది, ఎలక్షన్కి సంబంధించి కౌంటింగ్ ఉంది కాబట్టి మళ్ళీ 5వ తేదీ కానీ 6వ తేదీ కానీ ఈ మధ్యలోనే ఖచ్చితంగా మీకు ఏదో సంబంధించి జీడీకి సంబంధించి నోటీస్ రావాలి, వస్తుంది కూడా. సో దయచేసి కొన్ని రోజులు వెయిట్ చేసి, ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఒక 1 వీక్ వెయిట్ చేయండి, ఏదో ఒక అప్డేట్ ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. సో తర్వాత మీరు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారో, ఈవెన్ ఫిజికల్కి సంబంధించి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ లాస్ట్లోనే మీకు ఫిజికల్ అనేది ఖచ్చితంగా 100% ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ప్రతి ఒక్కరు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. సో నేను ఏదైతే ప్రాక్టీస్ చేయమని చెప్పానో ఖచ్చితంగా మీరు దాన్నే చేయండి. మీరు ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారంటే అవుతారు. ఎందుకు అనంటే నేను 5, 6 నోటిఫికేషన్ నుంచి చెప్తానే ఉన్నాను. చాలామంది మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు జాబుల్లో కూడా. సో నేను అంతకు మించి వాళ్ళు పక్కన పెడితే నా అంతకు నేనే పరిగెత్తాను. నా అంతకు నేను 5 కిలోమీటర్లు నేను పరిగెత్తి 18 నిమిషాలు 21 సెకండ్లో నేను 5 కిలోమీటర్ రన్నింగ్ మా బ్యాచ్లో నేనే ఫస్ట్ కొట్టాను. ఎవరినైనా అడగండి కావాలంటే, ఈ ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా పాత సబ్స్క్రైబర్లో ఇంకెవరైనా అడగండి, వాళ్ళే చెప్తారు మీకు. సో నాతో పాటు ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది అక్కడక్కడ ఉంటారు. వాళ్ళని అడిగినా కూడా మీకు చెప్తారు. సో దయచేసి కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఒక 1 వీక్ వెయిట్ చేయండి. 1 వీక్‌లో ఖచ్చితంగా ఆ మూడో తేదీ ఏదైనా అప్డేట్ రావాలి మీటింగ్ అవ్వగానే. లేదా కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక 5వ తేదో, 6వ తేదో ఆ మధ్యలో ఎప్పుడో ఒక టైంలో ఖచ్చితంగా మీకు నోటీస్ అనేది ఖచ్చితంగా ఎస్ఎస్‌సి వెబ్‌సైట్‌లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. తర్వాతొచ్చి ఫిజికల్‌కి సంబంధించి ఫిజికల్ అనేది గ్రౌండ్‌లో ఉంటుందా, రోడ్ల మీద ఉంటుందా అని. సో వాళ్ళు 100% వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. గ్రౌండ్‌లో పెట్టాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, టెలిగ్రామ్ ఛానెల్‌లో చెప్తానే ఉన్నా కానీ వీడియోలు చేయట్లేదు ఒక 1 వీక్ నుంచి. ఏదైనా అప్డేట్ రాని ఊరికే వీడియోలు చేసుకోవడం వేస్ట్ టైం, ఎందుకు మీ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పట్లేదు నేను అందుకే. సో ఏమంటే నార్త్ సైడ్‌లో ఆల్రెడీ గ్రౌండ్‌లు అనేవి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. నీట్‌గా రెడీ అవుతున్నాయి నార్త్ సైడ్‌లో. ఇంకా ఇటు సైడ్ పెట్టినప్పుడు మీ సైడ్ కూడా, మన సైడ్ కూడా ఖచ్చితంగా గ్రౌండ్‌లే ఉంటాయి. కానీ ఏమంటే మన ఆంధ్ర, తెలంగాణలో మేజర్ ప్రాబ్లమ్. సో ఏమంటే మన కొన్ని చోట్ల గ్రౌండ్లు ఉన్నాయి, కొన్ని చోట్ల గ్రౌండ్లు లేవు. సో అది వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారో ఇంతవరకు ఏం తెలియట్లేదు. ఆంధ్రాలోకి సంబంధించి 2 సెంటర్లు, తెలంగాణకు సంబంధించి 4 సెంటర్లు ఉంటాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే తెలుసు ఇంతవరకు. ఇంతకు మించి ఎక్కడ గ్రౌండ్ ఉంది, ఇప్పుడు మన కోస్తా ఆంధ్రాకి సంబంధించి కావచ్చు, ఇటు సైడ్ ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్టు, వెస్టు ఇటు సైడ్‌లో కొన్ని గ్రౌండ్లు అక్కడక్కడ గ్రౌండ్లు కనిపిస్తాయి. ఇటు సైడ్ రాయలసీమలో వస్తే గ్రౌండ్లు లేవు. సో ఎందుకంటే ఇటు సైడ్ మా సైడ్ ఉండేవాళ్ళు కొంచెం డిఫెన్స్‌కి సంబంధించి వాళ్ళు తక్కువ ఉంటారు. మీ సైడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అటు సైడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. సో అక్కడ ఎక్కడ గ్రౌండ్లు ఉన్నాయి, దేంట్లో పెడతారనేది ఇంకా క్లారిటీగా తెలీదు. వాళ్ళు నోటీస్ రిలీజ్ చేస్తారు, అప్డేట్ వస్తుంది. దానికంటే ముందుగా నేను 2, 3 రోజుల ముందే మీకు చెప్తా ఖచ్చితంగా 100%. సో ఒకవేళ ఆ టైంలో ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంక వర్షాలు పడినాయనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని రోడ్లో పెడతారు 100%. ఇంకా డౌట్ లేదు ఇంకా. వర్షాలు పడలేదనుకోండి గ్రౌండ్లో పెడతాడు. సో ఇంకోటి ఇంద్ర ప్రియదర్శిని అది రెడీ అవుతుంది. సో అది ఉంటుందో ఉండదో కూడా డౌటు. ఇప్పుడు రెడీ చేస్తున్నారు దాన్ని. దాన్ని ఏం చేస్తారో కూడా క్లారిటీ ఇంకా లేదనమాట. సో ఖచ్చితంగా మీరు 100% ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. అది రోడ్‌లో కావచ్చు, గ్రౌండ్‌లో కావచ్చు. మీరు దేంట్లో ప్రాక్టీస్ చేసినా, రన్నింగ్ మీరు గట్టి ప్రాక్టీస్ చేస్తే దేంట్లో అయినా కొట్టేస్తారు ఖచ్చితంగా. మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదనుకో ఫెయిల్ అయిపోతారు. సో దాన్ని ఒకటి గుర్తుపెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. సో కొంతమందికి అమ్మాయిలకి రిప్లై ఇవ్వలేదని చెప్పి తిడతన్నారు కొంతమంది. సో మీరు తిట్టుకుంటే నేనేం చేయలేను సిస్టర్. ఉన్న దాంట్లో నాకున్న టైంలోనే మీకు రిప్లై ఇవ్వగలను. సో కొంతమందికి అబ్బాయిలకి ఇస్తున్నాను, అమ్మాయిలకి ఇస్తున్నాను. కొంతమంది నా వల్ల కావట్లేదు, ఇవ్వలేకపోతున్నా. ఉన్న టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో దాన్ని మీరు మనసులో పెట్టుకొని నేను ఏదైతే చెప్పినానో ప్లాన్ ఆల్రెడీ ఫిజికల్‌కి సంబంధించి, రన్నింగ్‌కి సంబంధించి, సో ఆ ఫిజికల్‌కి సంబంధించి నేను చెప్పింది మీరు చెప్పినట్టుగా చేస్తే మీరు వద్దన్నా పాస్ అవుతారు. గుడ్డిగా ఫాలో అవ్వండి అంతే. సో మీరు కానీ సక్సెస్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. దానికి నేను ఆన్సర్ ఇస్తాను మీకు. ఫెయిల్యూర్ అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే నేను చూస్తూనే ఉంటాను, నేను చేసినాను, నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి. సో మీరు అదే ఉంటది రూల్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైనా నేను ఒకటే రూల్ చెప్తాను. దాన్నే ఫాలో అయితే చాలు. ఎందుకంటే నేను ఫాలో అయినాను కాబట్టి దాన్ని మీ మీదకి రుద్దుతాను. మీరు దాన్ని ఫాలో అయినారంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా చెప్పుకుంటారు. అదే ఫాలో అయితే చాలు, ఈజీగా పాస్ అయిపోతారు. సో దాన్ని గుర్తుపెట్టుకొని బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కావచ్చు, ప్రాక్టీస్ చేయండి. ఒక 1 వీక్ ఆగండి. 1 వీక్‌లో ఏదో ఒకటి అప్డేట్ వస్తుంది. రాంగానే ఫస్ట్ అప్డేట్ ఐఎస్ఆర్ డిఫెన్స్‌లోనే వస్తది. మీరు చూస్తారు కూడా. నెట్వర్క్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా. సో ఇది దీనికి సంబంధించింది. సో ఈ మూడో తేదీ వరకు వెయిట్ చేయండి. మూడో తేదీన అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రోజు గాని మాక్సిమం ఆ రోజే వస్తుంది. ఒకవేళ మిస్ అయిందంటే ఇంక 4 కౌంటింగు, మళ్ళీ ఆ రోజు రాదు. ఆ కౌంటింగ్ అయిపోయిన తర్వాత 5, 6 తేదీలో ఏదైనా నోటీస్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది దీనికి సంబంధించిన అప్డేటు. మళ్ళీ ఇక వీడియో చేయను. ఆ అప్డేట్ వచ్చిన తర్వాతే చేస్తాను. సో ఏదైనా నోటీస్ రిలీజ్ అయిన తర్వాత చేస్తాను. ఊరికే వీడియోలు రోజు చేయడం వల్ల ఉపయోగం లేదు. సో అందుకోసమే చేయట్లేదు. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నా. ఇది వీడియో. థాంక్ యూ. జై హింద్.